ఈ గొంతు బాలయ్య ఎఫెక్ట్. సో, చాలా ప్రయత్నాల తర్వాత 'అఖండ 2' ప్రీమియర్స్ అయితే చూడడం జరిగింది. ఏదైతే ఈ చెప్పబోయే వీడియోని 2 వేస్‌లో డివైడ్ చేద్దాం అనుకున్నా. ఒకటి నాలాగా అంటే ఒక మూవీని ఎంజాయ్ చేసి, ఒక లాజిక్స్‌ని పట్టించుకోకుండా, ఒక డీసెంట్ స్టోరీ విత్ బాలయ్య మూమెంట్స్ ఉంటే చాలనుకోని. ఇంకోటి ప్రాపర్ మూవీ ఫార్మాట్‌లో చూసేవాళ్ళకి. విచిత్రం ఏంటంటే, ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది నాట్ ఎట్ ఆల్ వర్త్ మూవీ. సారీ టు సే దిస్. నో డిస్‌రెస్పెక్ట్ టు సినిమా. ఇలాంటి మూవీస్ ఎప్పుడొస్తాయంటే, సినిమాని చులకనగా చూసి, సినిమా అంటే ఇదే కదా! ఎలా ఉన్నా సరే, ఎలా తీసినా సరే చూస్తారులే. ఇప్పుడు సగం మూవీస్ డైరెక్టర్, యాక్టర్ కాంబో అనేసి 100 క్రోర్స్ ఫిల్మ్ అనేసి ఫస్ట్ డే, సెకండ్ డే పెయిడ్ ప్రమోషన్స్‌లో లాగేద్దాం అనేసే తీస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లో 'అఖండ' మూవీ ఒకటి. వన్ ఆఫ్ ది కాదు, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు రిలీజెస్ తీసేస్తే 'అఖండ' నాకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. అందులో ఏ ఒక్క సీన్ కూడా ఇప్పుడొచ్చిన 'అఖండ 2' మూవీకి 10% కూడా మ్యాచ్ లేదు. ఒక్క ఆస్పెక్ట్‌లోనే కాదు, బాలయ్య ఆరా దగ్గర నుంచి రైటింగ్, టెక్నికల్, ప్రాస్థెటిక్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎమోషన్స్, మ్యూజిక్ నథింగ్ వర్క్స్. అంటే చాలా లిమిటెడ్ సీన్స్ మాత్రమే బాగుంటాయి. సీన్స్ అంటే ఎంటైర్ సీక్వెన్సెస్ మాత్రం అనుకోకండి. అక్కడక్కడ కొన్ని షార్ట్స్, ఇంకా కొన్ని సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో కొన్ని ప్లేసెస్ మాత్రం బాగుంటాయి అంతే. ఛే! 'అఖండ 1'తో కూడా కంపారిజన్ అవసరం లేదు. బోయపాటి ఫ్లాప్ మూవీస్ అయినా 'జై జానకి నాయక', 'వినయ విధేయరామ'లో ఉండే అంత ఎమోషనల్ కనెక్ట్ కూడా ఇందులో ఉండదు. అసలెందుకో తెలీదు. మంచి యాక్టర్స్ కూడా బోయపాటి మూవీస్‌లోకి వచ్చేసరికి జూనియర్ ఆర్టిస్ట్‌లా బిహేవ్ చేస్తుంటారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్యారెక్టర్ మెయిన్‌గా డిసప్పాయింట్ అయిన క్యారెక్టర్ వాళ్ళ డాటర్ క్యారెక్టర్. తన యాక్టింగ్, తన డబ్బింగు టూ బ్యాడ్ అసల. తను మాత్రమే కాదు, సంయుక్త క్యారెక్టరు, మన మానస్ క్యారెక్టర్, మెయిన్‌లీ ఆది పినిశెట్టి టోటలీ వేస్టెడ్. ఇంటర్వెల్ వరకు ఇంట్రడ్యూస్ చేయరు. ఇంటర్వెల్ తర్వాత తనని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ అయిన కాసేపటికి క్లోజ్ చేసేస్తారు. ఇంకోటి ఏదైతే ఇద్దరు బాలయ్యలు, అఘోర కాకుండా ఇంకో బాలయ్య ఏదైతే ఉందో, ఆ బాలయ్య క్యారెక్టర్ అసలు ఆ ట్రైలర్‌లోనే కాదు, ఎక్కువ ఎక్కడ రివీల్ చేయలేదు. సో, ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు, యమ్మ అది ఇది అని అనుకున్నాం. తీరా చూసిన తర్వాత మూవీలోనే క్యారెక్టర్ లేదు. అసలు సీన్సే లేకపోతే రివీల్ ఇంకా ట్రైలర్‌లో పెట్టడానికైనా ఏముంటాయి అసల? ఇంట్రడక్షన్ ఒక ఫైటు, ఒక సాంగు, ఇంకొకడ కొన్ని అక్కడక్కడ ఫన్, అది కూడా ఫస్ట్ హాఫ్‌లో మాత్రమే. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఆ బాలయ్య అసలు ఉన్నాడనే విషయమే గుర్తుండదు. ఏదో ఒక్క సీన్‌లోకి వస్తాడంతే. ఆ ఒక్క సీన్‌లో కూడా ఆ హెయిరు, ఆ విగ్గు, ఆ బీడ్ టూ రెక్లెస్ అక్కడ ఆ పోర్షన్స్‌లో. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 1½ అవర్ మొత్తం నరేటివ్ పోర్షనే ఉంటది. ట్రైలర్‌లో చూపించిన కోర్ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్స్‌ప్లనేషనే ఉంటది. అదే దేశం గురించి, సనాతన ధర్మం గురించి, మయన్మార్ బోర్డర్, హిమాలయాస్ గురించి అంతా చూపించి సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి దాన్ని టచ్ కూడా చేయరు. అసలు ఫస్ట్ హాఫ్‌లో ఎస్టాబ్లిష్ చేసిన ఒక్క కాన్సెప్ట్ గురించి కూడా ఉండదు సెకండ్ హాఫ్‌లో. మళ్ళీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి దేవుడు, బ్లాక్ మ్యాజిక్, వైరస్ అని చెప్పేసి మళ్ళీ ఏదేదో టాపిక్స్‌కెళ్ళి మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మళ్ళీ ఏదైతే ఫస్ట్ హాఫ్‌లో డిస్కస్ చేసిన బోర్డర్ లైన్ గురించి, ఆర్మీ గురించి, సర్జికల్ స్ట్రైక్స్ గురించి మళ్ళీ వస్తది లాస్ట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఇంకోటి ఆల్మోస్ట్ మొత్తం రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసినట్టే ఉంటది. అంటే పాలిటిక్స్ దగ్గర నుండి సర్జికల్ స్ట్రైక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ వరకు మొత్తం అట్లనే చూపించినట్టు ఉంటది. ఇదంతా చెప్పిన తర్వాత నేను ఏదైనా ఎక్కువ రివీల్ చేసేస్తున్నా అనేసి మీరు ఫీల్ అవుతుంటే అస్సలు కానే కాదు. బోయపాటి ఆల్మోస్ట్ ట్రైలర్‌లోనే రివీల్ చేశారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సు, హనుమాన్ సీక్వెన్సు, శివుడి సీక్వెన్సు, ఆఖరి క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా అన్ని హై మూమెంట్ ట్రైలర్‌లోనే పెట్టేసిన తర్వాత ఇంకా థియేట్రికల్ అసలు ఏం ఎంజాయ్ చేస్తాం? ఎంజాయ్ చేయడానికనే ఏముంది? ఇంకోటి టిపికల్ బోయపాటి మూవీస్ అంటే ఏం ఈ ఇష్యూస్ ఉన్నా సరే, ఫిజిక్స్‌లో ఏం ఇష్యూస్ ఉన్నా సరే, ఒక ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఉంటది. స్ట్రాంగ్ ఎమోషన్స్ మాత్రం క్యారీ చేస్తారు. ఇందులో అట్లాంటిది ఒక్కటి కూడా లేదు. అంటే ఒక్కటంటే మదర్ క్యారెక్టర్ ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటదంతే. సెకండ్ హాఫ్‌లో 2 సీన్స్ ఉంటాయి. అంతే. క్లోజ్ అది. అది మనం ఫీల్ అవుతున్నాం అనే లోపు కట్ చేస్తారు. ఆ మదర్ క్యారెక్టర్‌ని క్యారీ చేయడానికి ఒక గాడ్ రిఫరెన్స్ వస్తది. అది కూడా ట్రైలర్‌లోనే చూపించారు. నేను చూసిన వాటిలలో వర్స్ట్ గాడ్ రిఫరెన్సెస్ అంటే అది. ఇంకా సీజీ విషయానికొస్తే మొత్తం డూడు ఏదో సెకండ్ క్లాస్ యానిమేషన్స్ అవి. మెయిన్ క్రూషియల్ పోర్షన్స్‌లో అంటే మొత్తం అంతా కాకుండా సరే, ఇంటర్వెల్ పోర్షను, క్లైమాక్స్ పోర్షను, మెయిన్ పోర్షన్స్‌లో ఏయే
అక్కడ ఉన్న ఇప్పటికీ ఇంపాక్ట్ లేదు. ఈ ఏఐ యూజ్ చేయడం వల్ల ఉన్న ఇంపాక్ట్ కూడా పోయింది. సరే మిగతా సీజీ బాగున్నాయంటే అన్నీ జస్ట్ ఏదో 2D యానిమేషన్ ఎప్పుడో 'ఆదిత్య 369' అప్పుడు యూజ్ చేసిన యానిమేషన్స్ ఇప్పుడు యూజ్ చేశారు అందులో. ఎందుకో తెలీదు అదంతా. ఇంకోటి ప్రాపర్ ఇంటెన్షన్ మూవీని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. వాళ్ళు ఎంత రెక్లెస్‌గా తీశారనే దాని మీద మాత్రమే ఇదంతా. సో ఓవరాల్‌గా మోర్ దెన్ యాక్షన్ ఎపిసోడ్స్, నరేటివ్ అండ్ ప్రీచింగ్ జోన్‌లో మాత్రమే ఉంటది మూవీ. సో టిపికల్ బోయపాటి మూవీలా లేదు. టిపికల్ బాలయ్య మూవీలా కూడా లేదు. అంటే అట్‌లీస్ట్ బోయపాటి మూవీలో అన్నీ మిస్ అయినా సరే ఆ ఆడియన్స్ పల్స్ అంటే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కంటే ముందొచ్చే ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది పట్టుకుంటారు. అదే మిస్ అయింది అసల. యాక్షన్ ఎపిసోడ్స్ అయినా బాగున్నాయంటే చాలా అది అండ్ యాక్షన్ ఎపిసోడ్ అని చెప్పలేను. బాగున్నాయన్నా సరే అందులో ఫ్లాస్ ఎక్కువున్నాయి. అండ్ ఇంకోటి తమన్ మ్యాన్ అసలు స్టాండ్ ఔటే అవ్వలేదు. అంటే కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. తమన్ ప్లేసెస్ ఈ పోర్షన్స్‌లో బాగుంది అనేసి. కానీ ఆ పోర్షన్స్‌లో సీన్స్ పండబెట్టడం వల్ల ఇంకా బీజీఎం కూడా ఎక్కలేదు. సో అంతే. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పాయిలింగ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్, it's better to watch Akhanda 1 in your home. So thank you.